గండాలు శాశ్వతంగా తొలగిపోవాలంటే అతని రక్తం పంచుకు పుట్టిన కూతురు వల్లే సాధ్యమవుతుంది. ఆ కూతురితో పూజ చేయిస్తే అన్ని గండాలు తొలగిపోతాయి. షీఈస్ నాట్ ప్రెగ్నెంట్. ఇరవై 24 గంటల్లో నీ కడుపు ఖాళీ అని అత్తయ్య గారి ముందు నిరూపిస్తాను. ఏం మాట్లాడుతున్నావు లక్ష్మి? నాకు నాకు స్లీపింగ్ పిల్ టాబ్లెట్స్ ఇచ్చావా? నిన్ను ఈ ఇంటి నుంచి శాశ్వతంగా దూరం చేస్తాను. లక్ష్మి అన్నంత పని చేసిందా? నేను నిద్రలో ఉన్నప్పుడు ఏం జరిగిందో ఏంటో. ఏమైందండి? మొత్తం పెంట అయింది, సర్వనాశనం అయిపోయింది. ఏమైంది? అరవింద్ అక్క కాళ్ళ మీద పడు, నీకంతకు మించి దారి లేదు. పెద్దమ్మ, మనిషి వస్తుంది. రామనీషా, నువ్వు చేసిన మోసం, ద్రోహం మొత్తం బయటపడ్డాయి. అత్తయ్య, అసలు ఏం జరిగిందంటే ఇది నువ్వు నా కొడుకును మోసం చేసినందుకు. ఇది వాడి మీద అబాండం వేసినందుకు. ఇది నాకు అబద్ధం చెప్పినందుకు. హేయ్! ఛీ! నువ్వు భ్రమలో ఉన్నావా, లేక మమ్మల్ని భ్రమలోకి నెడుతున్నావా? కళ్ళబొల్లి కబుర్లు, మాయమాటలు చెప్పి మళ్ళీ మమ్మల్ని మోసం చేయాలనుకుంటున్నావా? ఇంక నీ పప్పులుడకో మనీషా. నువ్వేం చెప్పినా నమ్మే స్థితిలో ఇక్కడెవ్వరూ లేరు. మా అక్కని బావని మోసం చేసిన నీకు శిక్ష పడి తీరాలి. అరవింద్ అత్తయ్యకి అబద్ధం చెప్పావంటే నిన్నేం చేసినా పాపం లేదు. నేను అబద్ధం చెప్పలేదు, మోసపోయాను. నువ్వు నన్ను మోసం చేశావు. నిన్నెవరు మోసం చేశారు? నాకు నేనే మోసపోయాను మిత్ర. ఆ రోజు నువ్వు మద్యం మత్తులో ఉన్నావు, అదే మత్తులో నేను ఉన్నాను. మార్నింగ్ మత్తు దిగిపోయి మెలకు వచ్చి చూస్తే నువ్వు నేను ఒకే రూమ్ లో ఒకే బెడ్ మీద ఉన్నాం. తన మధ్య తప్పు జరిగిపోయిందని అనుకున్నాను. ఆ రోజు ఏ తప్పు జరగలేదని ఇప్పుడు మీరందరూ చెప్తేనే నాకు తెలుస్తోంది. రిపోర్ట్స్ కూడా నన్ను చీట్ చేసేయని చెప్తున్నాను కదా మిత్ర. ఏది మోసమో, ఎవరు మోసం చేశారో ఇక్కడ అందరికీ క్లియర్గా తెలిసిపోయింది మనీషా. ఆయన్ని సొంతం చేసుకోవడానికి స్వార్థంతో నువ్వు ఆడిన నాటకం బయటపడింది. ఆయన పక్కన కాదు కదా, ఈ ఇంట్లో కూడా నీకు స్థానం లేదు. నీ బ్యాగ్ తీసుకుని బయలుదేరు. ఇది నీ మాట లేక ఈ ఇంటికి పెద్దయినా అరవింద్ ఆంటీ మాట? నా మాట.
నువ్వు నాకు చేసిన మోసానికి నేను నీకు వేస్తున్న శిక్ష. బయటికి పో. ఎలా వెళ్తాను మిత్ర? మన మధ్యలో తప్పు జరగకపోయి ఉండొచ్చు, నా కడుపులో బేబీ లేకపోయి ఉండొచ్చు, కానీ నా మెడలో నువ్వు కట్టిన ఈ తాళైతే ఉంది కదా.